ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి సొంతింటి కల నెరవేరుతోందని స్పష్టం చేసింది కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించింది. రేపు పీసీసీ చీఫ్ మహేష్ ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఏఐసీసీ అబ్జర్వర్లతో జరిగే సమావేశంలో పార్టిసిపేట్ చేయనున్నారు. గాంధీ భవన్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఇందిరా భవన్లో కీలక సమావేశం జరగనుంది. డీసీసీ అధ్యక్షుల నియామకంపై నియమించిన ఏఐసీసీ అబ్జర్వర్లతో సమావేశం జరగనుంది. సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ పాల్గొనున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి సొంతింటి కల నెరవేరుతోందన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కొనరావుపేట, నిమ్మపల్లిలో పర్యటించిన ఆది శ్రీనివాస్ సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీకి హాజరయ్యారు. 93 లక్షల పేద కుటుంబాలకు రాష్ట్రంలో సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లు రైతు రుణమాఫీ కింద జమ చేసినట్లు చెప్పారు. రైతు భరోసాతో 9,000 కోట్లు ఇచ్చామన్నారు ఆది శ్రీనివాస్. 52 మంజూరు చెప్తారు. ఎప్పుడైనా నిమ్మపల్లి గ్రామంలో ఎంతమంది పేదలకు ఒకేసారి 52 ఇళ్ళు వేస్తే ఊహించరాము. 52 ఇళ్ళు, అది కూడా 5 లక్షల రూపాయలు. ఒక్కొక్కరి పేదవారికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటిది. భారతదేశంలో ఎక్కడా కూడా 5 లక్షలు ఇచ్చే స్కీమ్ లేదు. కేవలం మన తెలంగాణ సర్కార్లోనే పేదవారి ఇల్లు కట్టుకోవడానికి ముందుకొస్తే 5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు ఎంపీ మల్లు రవి. కేటీఆర్, హరీష్ రావు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కు ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు మల్లు రవి. ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా 2 లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా ఒకేసారి మాఫీ చేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, వారి నాయకులు శ్రీరంగ నీతులు చెప్తున్నారు. బుట్టలో రొయ్యలన్నీ మీరే తిని రొయ్యలు తినకూడదు, చేపలు కూడదని శ్రీరంగ నీతులు చెప్పారని ఒక సామెత ఉంది. అదే రకంగా ఉంది. గాంధీ భవన్ లో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు మహిళా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు బతుకమ్మ ఆడి సందడి చేశారు. పూల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలన్నారు నేతలు. ఈరోజు అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్న బతుకమ్మ ఈరోజు మా అందరి జీవితాలలో కడుపు నిండా భోజనం పెడుతూ సన్నబియ్య పథకం ఏదైతే అమలు చేశామో అందరూ కూడా కడుపు నిండా అన్నం తింటున్నారు ఈరోజు అని అంటే కాంగ్రెస్ పుణ్యం. దొడ్డు బియ్యం పోయి సన్నబియ్యం వచ్చింది. రాబోయే కాలంలో ఇంకా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు కావాలని కోరుకుంటున్నాను. రైతు సంక్షేమ కమిషన్ కు చైర్మన్ కోదండరెడ్డి అనుభవం ఎంతగానో ఉపయోగపడిందని, రైతులకు భరోసాగా నిలిచిందన్నారు కమిషన్ సభ్యులు. వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా చైర్మన్ కోదండరెడ్డిని శాలువాతో సన్మానించారు. ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలు, పర్యటనలు, ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలపై రివ్యూ చేశారు. రానున్న ఏడాదిలో కూడా రైతు కమిషన్ ఇదే పంతాలో ముందుకు సాగుతుందని కమిషన్ చైర్మన్, సభ్యులు స్పష్టం చేశారు.